ఈరోజు ఈ వీడియోలో బాబా గారు దేవుడే అన్నదానికి శ్రీ గురుగీతలో ప్రమాణం తెలుసుకుందామండి. శ్రీ గురుగీతలో 20వ శ్లోకానికి తాత్పర్యం: యో గురు స శివ ప్రోక్తాయ శివసః గురు స్మృత వికల్పం యస్తు కుర్వీత స నరో గురు తల్పగ. ఎవరు గురువో వారే శివుడు, ఎవరు శివుడో వారే గురువు అని చెప్పబడినది. అజ్ఞానంచే ఎవడు వికల్పమును భేదమును చేయును అట్టి మానవుడు గురుతల్పమును పొందిన వాడుగుచున్నాడు. ఇట్లు చూచుట మహాదోషము. శివుడే గురువు, గురువే శివుడని తాత్పర్యం. అట్లాగే శ్రీ గురుగీతలో 58వ శ్లోకానికి తాత్పర్యం: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, గురువు సాక్షాత్ పరబ్రహ్మమై ఉన్నాడు. అట్టి శ్రీ గురువునకు నమస్కారము. అట్లాగే శ్రీ గురుగీతలో 88వ శ్లోకానికి తాత్పర్యం: శివరుష్టే గురుస్త్రత గురోరుష్టే న కచ్చన లబ్ధ్వా కులగురుం సమ్యద్గురు మేవ సమాశ్రయేత్. శివుడు కోపించిన గురువు రక్షించును, గురువు కోపించిన రక్షించువాడు లేడు. అందువలన చక్కని కులగురువును చక్కగా శ్రద్ధగా ఆశ్రయించవలను. బాబా గారిని విమర్శించే వాళ్ళు శ్రీ గురుగీత చదవండి, ఆ తర్వాత మాట్లాడచ్చు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.